నకులాపురంలో నాగయ్య అనేవాడికి 200 రూపాయలు అవసరమై సిరిశెట్టి వద్దకి అప్పు కోసం వెళ్ళాడు. అయ్యా, ఓ 200 అప్పు కావాలి, 2 నెలల్లో తీర్చేస్తాను అని సిరిశెట్టిని అడిగాడు నాగయ్య. రేయ్, నేను దేనికైనా తాకట్టుంచుకుందే అప్పివ్వను అన్నాడు సిరిశెట్టి. నా వద్ద పాడి ఆవు తప్ప మరేమీ లేదు అన్నాడు నాగయ్య. అదే తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళు అన్నాడు సిరిశెట్టి. నాగయ్య చేసేది లేక తన ఆవుని సిరిశెట్టి వద్ద తాకట్టు పెట్టాడు. సిరిశెట్టికి ఆ ఆవుని చూడగానే ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనిపించింది. నాగయ్యతో, ఒరేయ్, 2 నెలలుగా అప్పు తీరుస్తానన్నావు కదా, ఆ విధంగా ఈ కాగితం మీద రాశాను, వేలిముద్ర వెయ్యి అన్నాడు. డబ్బు అవసరం కొద్దీ సిరిశెట్టి వెయ్యమన్న చోట వేలిముద్ర మారు ఆలోచించకుండా వేసేశాడు నాగయ్య. 2 నెలలు ఇట్టే గడిచిపోయాయి. కొన్ని ఇబ్బందుల వల్ల నాగయ్య సమయానికి సిరిశెట్టి అప్పు తీర్చలేకపోయాడు. ఆ తరువాత నెలకి డబ్బు కుదిరితే అప్పు తీర్చి ఆవుని తెచ్చుకుందామని వెళ్ళాడు నాగయ్య. సిరిశెట్టితో నాగయ్య, అయ్యా, మీ అప్పు వడ్డీతో సహా తీర్చడానికి వచ్చాను, డబ్బు తీసుకుని నా ఆవుని నాకు అప్పగించండి అన్నాడు. దానికి సిరిశెట్టి మండిపడుతూ, మరింకెక్కడి ఆవు, అదెప్పుడో నా సొంతమైంది, 2 నెలలుగా అప్పు తీర్చకపోతే అది నాదవుతుందని నువ్వు వ్రాసిన కాగితం మరచిపోయావా? నీకేం రాదు పో అన్నాడు. ఆ మాటలు విన్న నాగయ్యకి సిరిశెట్టి మోసం చేశాడని అర్థమైంది. లబోదిబోమంటూ గ్రామాధికారి వద్దకు పరిగెత్తాడు. గ్రామాధికారితో జరిగిందంతా చెప్పాడు. తన ఆవుని తనకు అప్పగించమని ప్రాధేయపడ్డాడు. గ్రామాధికారి సిరిశెట్టిని ఆవుతో సహా పంచాయతీకి హాజరవ్వవలసిందిగా ఉత్తర్వు జారీ చేశాడు. గ్రామాధికారి ఆజ్ఞ ప్రకారం సిరిశెట్టి ఆవుతో సహా సాయంత్రం పంచాయతీకి హాజరైనాడు. గ్రామాధికారి నాగయ్య ఫిర్యాదు గురించి సిరిశెట్టికి చెప్పాడు. సిరిశెట్టి వెంటనే, అయ్యా, నేనేం బలవంతంగా నాగయ్య ఆవుని సొంతం చేసుకోలేదు, వాడే ఇష్టపూర్వకంగా వేలిముద్ర వేసిచ్చిన ఈ కాగితం ప్రకారం ఆవుని నా సొంతం చేసుకున్నాను, కావలిస్తే ఈ కాగితం మీరే చదవండి అంటూ కాగితాన్ని అందించాడు. గ్రామాధికారి ఆ కాగితాన్ని చదివాడు. అందులో 2 నెలల్లో అప్పు తీర్చకపోతే తక్షణం ఆవు సిరిశెట్టి సొంతమవుతుందని వ్రాసి ఉంది. కింద నాగయ్య వేలిముద్ర వేసుంది. నాగయ్యను మోసం చేసి కాగితం వ్రాయించుకున్న సిరిశెట్టిని తెలివిగా దెబ్బ కొట్టాలని గ్రామాధికారి అనుకున్నాడు. ఇంతలో అతడి దృష్టి ఆవు మీద పడింది. అంతే, గ్రామాధికారి మదిలో ఒక ఆలోచన తళుక్కుమంది. ఈ ఆవు ఎన్నాళ్లుగా చూలుతో ఉంది? ఆవును చూస్తూ అడిగాడు గ్రామాధికారి. ఈ ప్రశ్న ఎందుకో అర్థం కాక తికమక పడుతూ, నాగయ్య నా వద్ద తాకట్టు పెట్టినప్పటి నుండి అని సమాధానమిచ్చాడు సిరిశెట్టి. చూడు సిరిశెట్టి, నీకు నాగయ్య కాగితంలో ఏమని వ్రాసిచ్చాడు అని అడిగాడు గ్రామాధికారి. 2 నెలల్లో అప్పు తీర్చకపోతే వాడి ఆవు నా సొంతమవుతుందని తక్కున చెప్పాడు సిరిశెట్టి. అంటే నాగయ్య ఆవునైతే రాసిచ్చాడు కాని దాని కడుపులో దూడని రాసివ్వలేదు కదా, కాబట్టి న్యాయంగా ఆ ఆవు కడుపులో దూడ నాగయ్యకి చెందాలి. దాన్ని నాగయ్యకి అప్పగించి ఆవుని తక్షణం నీ స్వాధీనం చేసుకో, మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు గ్రామాధికారి. ఇది విన్న సిరిశెట్టి, ఇదెక్కడి న్యాయమండి, ఆవు వేరు దాని కడుపులో దూడ వేరునా? కడుపులో ఉన్న దూడని ఇప్పటికిప్పుడు ఎవరైనా ఎలా ఇవ్వగలరు అన్నాడు. కేవలం 200 రూపాయలకి పాడి ఆవుని కొట్టేయాలి అనుకోవడం న్యాయమైతే మరి ఇది న్యాయమే. నాగయ్యకి దూడనే ఇస్తావో లేక ఆవునే ఇచ్చుకుంటావో తేల్చుకో ఆఖరిగా అన్నాడు గ్రామాధికారి. చేసేది లేక సిరిశెట్టి నాగయ్యకి ఆవుని తిరిగి ఇచ్చుకున్నాడు. తెలివిగా సమస్యని పరిష్కరించిన గ్రామాధికారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నాగయ్య. ఒక వ్యక్తి చేసిన మోసాన్ని తిప్పికొట్టడం ఎంత ముఖ్యమో, మోసపోకుండా తెలివిగా తప్పించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందుకు క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ హెల్ప్ చేస్తాయి. ఇవి పెంచుకోవడానికి పుస్తక పఠనం సహాయపడుతుంది. సెల్ ఫోన్, టీవీల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో కాదు, మనుషులతో ఉండాలి. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. ఎవరు ఏ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవాలి. రకరకాల మనస్తత్వాలను అధ్యయనం చేయాలి. ఇందుకోసం అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. తెలివి ఎవరి సొత్తు కాదు, మీరందరూ కూడా తెలివైన వాళ్లే.
అయితే ఆ తెలివిని సరైన మార్గంలో డెవలప్ చేసుకోవాలి. అంతే. క్లాసులో పాఠాలే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తే తెలివితేటలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి.